అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. సీటెట్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మనకు ప్రీ అడ్మిట్ కార్డ్స్ అనేటివి రిలీజ్ కావడం జరిగింది. వాటిని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని ప్రింట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఇంకొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక ఈ ప్రీ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళేసి, అంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ సీటెట్ అనేటువంటి దాన్ని మీరు టైప్ చేశారనుకోండి, ఈ రకంగా ఫస్ట్ లింక్ అనేది వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఈ రకంగా క్లిక్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ సైట్ అనేది మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ పైన టాప్లో కనుక చూసుకుంటే వ్యూ సెంటర్ సిటీ ఫర్ సీటెట్ జనవరి 2024 అనేటువంటిది కనిపిస్తుంది కదా. ఈ రకంగా దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఒకవేళ మీకు అది కనిపించకపోతే ఈ రకంగా బటన్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తే ఈ రకంగా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే వ్యూ సిటీ సెంటర్ ఫర్ సీటెట్ జనవరి 2024 అనేది ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఈ రకంగా నెక్స్ట్ పేజ్లోకి అయితే మనం వచ్చేస్తాం. వ్యూ సెంటర్ సిటీ ఫర్ సీటెట్ జనవరి 2024 అని రెడ్ కలర్లో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ పేజ్లోకి అయితే వచ్చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా ఈ పేజీలోకి రావడానికి ఉపయోగపడేటువంటి లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు మొదటి కామెంట్గానైతే పిన్ చేసి పెడతాను. ఆ బ్లూ లింక్ పైన ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడికి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనము ఈ ప్రీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఏంటి అంటే అప్లికేషన్ నంబర్. మనం అప్లికేషన్ అనేటువంటి చేసుకున్నటువంటి సందర్భంలో టాప్లో మనకు పైన ఇక్కడ కనిపిస్తుంది మీ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి నంబరు. ఆ అప్లికేషన్ నంబర్ కావాలి, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ కనుక చూసుకుంటే కింద ఉన్నటువంటి సెక్యూరిటీ పిన్ అనేటువంటిది ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ప్రీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మీకు క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ప్రజెంట్ ఇప్పుడే ఇంతకుముందే కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది కాబట్టి అందరూ ఒకేసారి చూసుకుంటున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఎర్రర్ అనేటువంటిది, ఇది మీకు కనిపిస్తలేదనుకుంటా, ఇక్కడ ఈ రకమైనటువంటి ఎర్రర్ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను వీడియో చేసేటువంటి సమయానికి కనుక చూసుకుంటే ఒకటి డౌన్లోడ్ అయింది, ఇంకోటి చేద్దామంటే ఈ రకమైనటువంటి ఎర్రర్ అనేది వస్తున్నది. అంటే నేను వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేసేటువంటి సమయానికి కనుక చూసుకుంటే ఈ ఇష్యూ అనేది సార్ట్అవుట్ కావచ్చు. ఒకవేళ కాకపోయినా కూడా ఒక గంట ఆగిన తర్వాత చూసుకోండి, లేదంటే రేపు మార్నింగ్ చూసుకున్నా కూడా ఈ ఇష్యూ అనేది సార్ట్అవుట్ అవుతుంది. దానికి సంబంధించి మీకు ప్రీ అడ్మిట్ కార్డ్లో ఏ అంశాలు ఉంటాయో క్లియర్గా మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనేటువంటిది కాదు, ప్రీ అడ్మిట్ కార్డ్ మాత్రమే. ఇది ఏం చెప్తుంది అంటే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్ సిటీ టు ద అప్లికెంట్ అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా చూస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ద అడ్మిట్ కార్డ్ అనేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే దూర ప్రాంతాల నుంచి ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రైన్కి సంబంధించిన బుకింగ్స్ కానీ ఆ ప్రయాణానికి తగ్గటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ రకంగా ముందుగానే దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన సిటీని తెలియజేయడానికి ఈ రకంగా ప్రీ అడ్మిట్ కార్డ్స్ అనేటివి ముందు నుంచి గతం నుంచి అయితే సీటెడ్ రాసినటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొత్తగా రాసే వాళ్ళకు కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. కేవలం సిటీ నేమ్ మాత్రమే ఈ ప్రీ అడ్మిట్ కార్డ్లో తెలియజేస్తారు. దీన్ని మీరు కేవలం మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన సిటీ నేమ్ తెలుసుకుంటే సరిపోతుంది. ఫైనల్ అడ్మిట్ కార్డ్ కాదు కాబట్టి మీరు ప్రింట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. అయితే ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే 2 రోజుల ముందు దీనికి సంబంధించిన ఫైనల్ అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు జరిగేది ఆఫ్లైన్ ఎగ్జామే కాబట్టి అన్నీ కూడా ఒకే రోజు ఉంటాయి. 2 అప్లై చేసిన వాళ్ళకు ఒకటే సెంటర్లో ఉంటాయి అంటే ఖచ్చితంగా ఒకటే సెంటర్లో 2 ఉంటాయి. ఒకటి పొద్దున ఉంటుంది, ఇంకోటి మధ్యాహ్నం ఉంటుంది. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్లో ఏ అంశాలు ఉంటాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అప్లై ఫర్ అని ఏ పేపర్లకు మీరు అప్లై చేస్తారనేటువంటిది ఉంటుంది. మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు, మీ యొక్క నేము, దాని తర్వాత ఫాదర్స్ నేము, ఇక్కడ మేలు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ, ఈ రకంగా ఆ డీటెయిల్స్తో పాటు దాని తర్వాత లాంగ్వేజ్ 1 ఏది పెట్టుకున్నారు, లాంగ్వేజ్ 2 ఏది పెట్టుకున్నారు, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అందరికీ కూడా ఇదే ఒకటే రోజు ఉంటుందండి. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందులాగా ఆన్లైన్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కో డేట్ అనేది వచ్చేది కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఇప్పుడు అందరికీ కూడా ఒకే పేపరు ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ వరంగల్, స్టేట్ తెలంగాణ అనేటువంటి అంశాన్ని అయితే ఈ రకంగా అడ్మిట్ కార్డ్లో ఉన్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. దాని తర్వాత ద అడ్మిట్ కార్డ్ విల్ బి ఇష్యూడ్ 2 days బిఫోర్ ద
ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ అడ్మిట్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డుతో పాటు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది మనం పట్టుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే మనం ఏ అంశాలు అయితే ఇక్కడ ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్ ఈ రకంగా ఇచ్చాం కదా, ఆధార్ కార్డ్ అయినా పర్లేదు, మీ ఓటర్ ఐడి కార్డ్ అయినా పర్లేదు, మిగిలినటువంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అనేటివి డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్లేదు, ఆ రకమైనటువంటి ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆధార్ కార్డు పెట్టినాం కాబట్టి ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళాలి అనేటువంటి అంశం అయితే ఎక్కడా లేదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే మన స్టేట్లకు సంబంధించిన టెట్లతో పోలిస్తే సీటెట్ అనేది ఈజీగానే ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. టర్మినాలజీ అర్థం కాక చాలామంది అభ్యర్థులు అయితే తక్కువ స్కోర్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. ఎక్కువగా మీరు మోడల్ పేపర్స్ అనేటివి చూసిండ్రు అనుకోండి, దాదాపుగా అదే ప్యాటర్న్ అనేటువంటిది ప్రతిసారి కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 20కి సంబంధించి మోడల్ పేపర్స్ కనుక చేసిండ్రు అనుకోండి, ఖచ్చితంగా 120+ స్కోర్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అంటే ఆల్రెడీ మన టెట్లకు సంబంధించినటువంటి సైకాలజీ కానీ, మిగిలినటువంటి మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇందులో పెద్ద మార్పు ఏం లేదు. తెలుగు కనుక చూసుకుంటే ఇందులో కూడా పెద్ద మార్పులు ఏం లేదు. లాంగ్వేజ్ 1గా పెట్టుకుంటే ఒక పద్యం వస్తుంది, ఒక గద్యం వస్తుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 2గా తెలుగు పెట్టుకున్నారనుకోండి, 2 గద్యాలే వస్తాయి. సులభంగా మనం అక్కడ పెద్దగా ప్రిపేర్ కావాల్సింది ఏం లేదు. కంటెంట్ పరంగా మనకు 15 మార్కులు వస్తాయి. అదేవిధంగా మెథడాలజీ పరంగా 15 మార్కులు. ఏదైనా తీసుకున్నా, సైకాలజీ పరంగా తీసుకుంటే సైకాలజీలో కూడా కంటెంట్ పరంగా చూసుకుంటే 15 మార్కులు, అదేవిధంగా మెథడాలజీ పరంగా తీసుకుంటే 15 మార్కులు. ఈవీఎస్ చూసుకున్నా కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మ్యారథాన్ సెషన్స్ అనేటివి ఉంటాయి. ఇప్పటి నుంచే మేము ఒకసారి దీనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తాము అనుకుంటే కనుక ఖచ్చితంగా మ్యారథాన్ సెషన్స్ అనేటివి చూడండి. అందులో కూడా మీకు క్లియర్గా ఫ్రీగానే చాలా వీడియోస్ అనేటివి యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కూడా మీరు మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఇప్పుడు టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు క్వాలిఫై కావడానికైనా ఇక్కడ మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన టెట్లతో పోలిస్తే ఈజీగానే ఉంటుంది, కానీ ఇంగ్లీష్ టర్మినాలజీ అర్థం కాక చాలామంది అయితే ఇబ్బంది పడతారు. కేవలం 30 మార్కులు మాత్రమే తెలుగుకు సంబంధించి తెలుగులో ఉంటాయి. మిగిలినటువంటి 120 కనుక చూసుకుంటే ఇంగ్లీషు మరియు హిందీ మీడియంలో ఉంటుంది బైలింగ్వల్గా. ఇక్కడ 120లో కనుక చూసుకుంటే మీరు ఇబ్బంది పడకండి. మ్యాథ్స్ ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో ఉన్న పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు ఇబ్బంది అనిపిస్తే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేటివి చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఎట్లాగో ఇంగ్లీషే కాబట్టి ఆ రకమైనటువంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకొని యూట్యూబ్లో చాలా క్లాస్ అనేవి ఉంటాయి, మారథాన్ సెషన్స్ అనేవి ఉంటాయి. 2-3 గంటలు చూస్తే దాదాపుగా మంచి స్కోర్ చేయడానికి మనకు ఆ సబ్జెక్ట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మన టెట్లకు చదివినటువంటి వాళ్ళే కాబట్టి డిఎడ్ బిఎడ్లో చదివినటువంటి సబ్జెక్టులే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంశాలపైన ఇక 9 రోజులే ఉంది కాబట్టి మిగిలినవన్నీ పక్కకు పెట్టేసి సీటెట్కి అప్లై చేసినటువంటి వాళ్ళు ఒకసారి క్లియర్గా ఈ అంశాలన్నింటినీ చూసుకొని మీరు ఎగ్జామ్ రాస్తే మీకు అక్కడ ఈజీగా ఉంటుంది. అయితే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఆఫర్ చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ అటెంప్ట్ చేసేటువంటి సందర్భంలో కూడా చాలామంది తప్పులు చేసి మార్కులు కోల్పోతారు. నార్మల్గా ఒకసారి చెప్తాను మీకు డీటెయిల్గా దీనికి సంబంధించి ఒక సపరేట్గా వీడియో కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. లాంగ్వేజ్ 1గా ఇక్కడ తెలుగు తీసుకున్నారు ఈ వ్యక్తి. ఈ అభ్యర్థి కనుక చూసుకుంటే మనకు ఇక్కడ లాంగ్వేజ్ 1గా తెలుగు తీసుకున్నాడు కాబట్టి 90 నుంచి దానికి సంబంధించి మనకు 120 వరకు అయితే తెలుగు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ 2గా మనకు చూసుకుంటే ఇంగ్లీష్ తీసుకున్నాడు కాబట్టి 121 నుంచి 150 వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అంశాల గురించి మీకు క్లియర్గా వివరిస్తూ ఒక వీడియో అనేది అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే మనకు తెలుగుకు సంబంధించిన బుక్లెట్ సపరేట్గా వస్తుంది కదా, ఆ బుక్లెట్ ఏ రకంగా ఉంటుంది, మెయిన్ బుక్లెట్ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా మనం ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి. చాలామంది ఇక్కడ ఆఫ్లైన్ ఉన్నటువంటి సందర్భంలో తప్పు చేసి ఒకదానికొకటికి పెట్టేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే లాంగ్వేజ్ 1 పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, తెలుగు లాంగ్వేజ్ 2 పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని కూడా క్లియర్ చేస్తాను. ఆ రకమైనటువంటి వీడియో మీకు కావాలా వద్దా అనేటువంటి అంశాన్ని కూడా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అదేవిధంగా మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చినటువంటి సందర్భంలో కూడా నేను క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇక ఇన్ఫామ్ చేసేది ఏం లేదు, 2 రోజుల ముందు దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అనేటువంటిది వస్తుంది. అంటే 19 రోజు మనకు అడ్మిట్ కార్డ్స్ అనేటివి వచ్చేస్తాయి. ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి వచ్చేసినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ట్రైన్కి సంబంధించిన బుకింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా ఈ అంశాలను అయితే మనం చూసాం. బై, టేక్ కేర్, జై హింద్.